మన తోటలో మొక్కజొన్నలు, ఆనియన్స్, తెల్లగడ్డలు, ముల్లంగి ఇవన్నీ ఏసి అయితే 1 మంత్ అయితుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు నార్మల్గానే ఉన్నింది కానీ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న పేరే రాడిష్ చెట్లు అండి. రాడిష్ అంటే ముల్లంగి. ఈ వేసి అయితే 1 మంత్ అయింది చూడండి. గడ్డలు కూడా చిన్నగా ఊరుతున్నాయి. ఇంకో 2 మంత్స్ అయితే పడుతుంది ఇవన్నీ కోయడానికి. వీటి ఆకును కూడా తింటారండి. మీకు ఈ ఆకును తినే విషయం తెలుసుంటే మీరైతే కామెంట్లో మెన్షన్ చేసేయండి. మనం ఫామ్లో వేసిన అన్ని చెట్లు బాగానే ఉన్నాయి కానీ ఈ మిరప చెట్లు మాత్రం వేసినట్టే ఉన్నాయండి. కానీ ఏది చచ్చిపోలేదు. ఇంకా పోతొస్తే చెప్పాలి ఎలా కాసినాయి అనేది. మనం ఫామ్లో వేసిన అన్ని చెట్లలో కల్లా నాకైతే మంచిగా అనిపించింది ఆనియన్స్ అండి. చూడండి, వేసిన ప్రతి ఆనియన్ బతికింది. ఇవి హైట్ కూడా బాగానే వచ్చేసి ఉన్నాయి. మీ చెట్లని వేసేటప్పుడు అయితే నల్లి చెట్లలో ఒక సైడ్ ఉండే కొమ్మలోనే కాయలు కాస్తాయి. ఇప్పుడైతే వేరే సైడ్ కొమ్మల్లో కాయలు కాస్తున్నాయి కానీ ముందున్న సైడ్ కొమ్మలో కాయలు అయిపోయినాయి. ఇది కొమ్మకు ఒకసారి కాసేలా ఉంది, సీజన్కి ఒక కొమ్మ కాసేలా ఉంది. చూడండి, కాయలు అయితే ఎలా పట్టేసినాయి, పిచ్చి పిచ్చిగా ఉన్నాయి కదా. ఇక నా చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉండిపోయిందండి. మేము ఎప్పుడు బీన్స్ వేసినా అసలు కాసేటివి కాదు. ఇప్పుడు మీరు చూసేదైతే బీన్స్ అల్లుకునే చెట్లు. ఇవైతే అల్లుకున్నాయి కానీ ఒక్క కాయ కూడా కాయలేదు. ఇంకా వీటితో పాటు బీర చెట్లు కూడా వేసేసినాం. ఇవైతే పూత పట్టేసి కాయలు కూడా కాస్తున్నాయి. ఇవైతే ఇంకో 3 to 1 వీక్లో అయితే పెద్దవైపోతాయి, అప్పుడు కోసేయచ్చు. ఇంకా మనం రైట్ సైడ్ అయితే బీన్స్ చెట్లు అయితే వేసినాం. ఇవైతే అల్లుకోవండి. అలానే ఇవి చూడండి, తెల్లగడ్డల చెట్లు ఇవైతే మనం కొనుక్కొచ్చి నాటాం. ఇవైతే ఇంకా ఎట్లున్నాం అలానే ఉన్నాయి, నిదానంగా పెరుగుతాయి అనుకుంటా. నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక అయితే ఇప్పుడు తీరిపోయిందండి. ఈ బీన్స్ చెట్లు అయితే అల్లుకునేటివి కాకుండా అవైతే చూడండి బీన్స్ ఎలా కాసేస్తున్నాయో. నాకు ఈ బీన్స్ చూస్తుంటేనే హైలైట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇవి కాయడమే చూడలేదు నేను. ఇలా మా తోటలో అయితే ఈ చెట్లన్నీ పెద్దగా అయినాయండి. ఇలా అగ్రికల్చర్ గురించి, విలేజ్ గురించి మీకు తెలియనివి నేను తెలుసుకునేవి ఎన్నో ఇక్కడైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.